ఏం శ్రీగారు ఏం ప్రాబ్లం అండి? మీడియా ఎట్లా చెప్పండి కరెక్టే. ఇంకొకన్నీ మీరు పొల్యూషన్ చూసుకోవచ్చు. సెట్ చేసేట ఓన్లీ 2 వీలర్స్ ఇళ్లలో సెట్ చేస్తా కాదు. 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. 5 రోజులు నోటిఫికేషన్ వచ్చిందా? ఆ డబ్బులు లేకుండా అన్ని కదమ్మా. అది 500 రూపాయలు ఉండట్లేదు. అవి ఎంత ఉన్నాయమ్మంతా కలిసి 10,000 ఉంటాయా? 20,000 రూపాయలు. కూర్చోండి సార్. ఏలేదు, మేము ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అందరికీ టెన్షన్స్ ఉంటాం. లేడీ ఇంటి కదా ఇబ్బంది పెట్టలేదు. సెర్చింగ్ చేస్తూ అందరి మీద చేయండి అంతే కదా. పర్టికులర్గా ఇది కరెక్ట్ కాదు. వస్తే తల్లి కొన్ని ఎలక్షన్ కోడ్ రాలే కదా. సెర్చింగ్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ సెర్చింగ్. ఎలక్షన్ కోడ్ లేదు. ఇళ్లలో 1,00,000, 2 లక్షలు, 3 లక్షల డబ్బులు ఉంటాయి కదా. అక్కడ దానికి మొత్తం టౌన్ అన్నిటికీ సెర్చ్ చేస్తాం. బాలాజీ నగర్లో కేసు రిజిస్టర్ అయింది సార్. కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద అనుమానంలో ఉన్న కేసులు సెర్చ్ చేయండి. 165 ప్రొసీడింగ్స్ ఇస్తే దాంట్లో మా ఇద్దరు ప్రొసీడింగ్ ఇచ్చారు. అందుకని చేయండి. ఏ కేసు రిజిస్టర్ కాలేదు? మళ్ళీ ఓవర్లో చెప్పండి సార్. ఇంకొకటి పెట్టి కొత్త కేసు అగ్గిరి కదా. ఇంకే సంబంధం కూడా లేదు. మన సంబంధం ఏదైనా ఉండుంటే వాళ్ళైనా 120 కింద విజేత బంధువులకు పెట్టుంటే విజేత బంధువులకు పెట్టారు. విజేత ఇంటికి కూడా వచ్చు. లేదా ఉంటే 6 టౌన్స్ లిమిట్స్లో ఉన్న మొత్తం 10 ఇంట్లో కూడా సెక్షన్ చేసుకోవచ్చు. యాక్టివ్ తెలుగుదేశం పార్టీ లేదు. అలాగే సార్ ఎలక్షన్ ఏమన్నా డిపార్ట్మెంట్ పర్సన్ సరేనమ్మా. మా విజేత ఇప్పుడేమొద్దురామ్మా కాఫీ కాదమ్మా. ముందు వాళ్ళది మాట్లాడాలి. కూర్చో. అక్కడ ఎంక్వైరీ చేశారు. అక్కడ ఇళ్ళు ఎంక్వైరీ చేశారు. ఫస్ట్ ఏదో పెంచిరెడ్డి ఇల్లు జరిగారు. నారాయణ ఏజిఎం పెంచిరెడ్డి. తర్వాత వీళ్ళు అడుగుతున్నారు. మనోడు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి అడ్రస్ అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఆఫీస్ వచ్చేటప్పుడు కూడా సార్ మేడం గారు ముందే మా డబ్బులన్నీ కూడా వీడియో
పోలీసులు మా ఇంటి దగ్గరకు రావడం జరిగింది. అలాగే కింద ఇంకెంతమంది ఉన్నారో అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా పోలీసులు వచ్చి చుట్టుముట్టి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు మా ఇల్లు మొత్తం స్వాధీనం చేసుకొని చెక్ చేయడం జరిగింది. లోపలికి వచ్చినప్పుడు అడిగాం మేము, ఎందుకు వచ్చారు మీరు, ఏంది ఇది అని అంటే, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు వచ్చిందండి, మేము ఇల్లు చెక్ చేయాలి అని అన్నారు. ఏం కేసు వచ్చింది ఏంటనే అడిగినా కూడా వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదు. కేసు వచ్చింది చెక్ చేయాలి, కేసు వచ్చింది చెక్ చేయాలి అని అంటూ వచ్చి ఇంటిని ప్రతి అంగుళం కూడా గాలించారు. ఈవెన్ బెడ్లు కాడి నుంచి బియ్యం బస్తాలు, పప్పు గిన్నెలతో సహా లాగి చెక్ చేయడం జరిగింది. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకలేదు. 20,000 రూపాయలు డబ్బుల్ని అక్కడ పెట్టుకొని ఇంకెక్కడన్నా ఉందా అని అనేసి ఫోర్స్ చేస్తూ ఉన్నారు. సో కానీ నేనే చెప్పాను, మీరు 10 సార్లు అయినా చెక్ చేసుకోండి, ఉన్నది ఇదే, మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అంటే, మాకు కేసు వచ్చింది అని చెప్పేసి 3 సార్లు చెక్ చేశారండి. ఇల్లుని 1-2 సార్లు కాదు 3 సార్లు చెక్ చేశారు. 3సారి చెక్ చేసే సమయంలో ఎమ్మెల్యే సీతారెడ్డి గారు రావడం, ఆయన గట్టిగా ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, కేవలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకుల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు అని క్వశ్చన్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడం జరిగింది. నిజంగా చాలా దారుణం అండి. తెలుగుదేశం పార్టీలో పనిచేయడం తప్ప, తెలుగుదేశం పార్టీలో మేము ఉండడం తప్ప, అంటే తెలుగుదేశం పార్టీని రేపు గెలుస్తున్నారు అనే భయంతో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది నిజంగా దారుణం. మీకు ఓడిపోతారనే భయంతో ఇలా చేస్తున్నట్టున్నారు. దానికి సరైన గుణపాఠం వాళ్ళకి త్వరలోనే ఉంటుందండి. ఇలా ఈ చుట్టుపక్కల అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అంతమంది పోలీసులు ఒక్కసారిగా రావడం, ఇల్లుని చుట్టుముట్టడం, ఇలా చేయడం అనేది చూస్తున్నారు మీరు. నారాయణ గారికి కూడా మీరు పెద్ద స్థాయి వాళ్ళ నుంచి ఒక కార్యకర్త స్థాయి దాకా ప్రశ్నిస్తే గొంతు తొక్కడం, నిలదీస్తే కేసులు పెట్టడం, ఇలా చెకింగ్ల పేరుతో వచ్చి ఇబ్బందులు పెట్టడం,